నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రణధీర్. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏ జిల్లాకు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో వాళ్ళపైన సీఎం కన్నుపడింది. నిజంగా ఇన్ఛార్జ్ మంత్రులు ఆ యొక్క జిల్లాలో పర్యటిస్తున్నారా, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారనే దానిపైన సీఎం రేవంత్ రెడ్డి అయితే దృష్టి సారించారు. ఒకసారి వార్తను చూద్దాం. సీఎం రేవంత్ కు సంబంధించి అయితే మొత్తం ఆ యొక్క ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో ఒకసారి నిఘా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళని కూడా పలుమార్లు కూడా హెచ్చరిస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉన్నది. ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై సీఎం ఆరా. పార్టీ లీడర్లతో సమావేశాలు పెడుతున్నారా లేదా, నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, జిల్లాలో ఎవరెవరు పర్యటిస్తున్నారు, పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష సంగతి ఏంటి, ఇక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా, జిల్లాలో పాత కొత్త నేతల మధ్య గ్యాప్ నైనా నజర్, చుట్టపు చూపు పర్యటనలపై వస్తున్న విమర్శలపైన దృష్టి. ఇక జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. మంత్రులు తమకు అప్పగించిన జిల్లాలో పర్యటిస్తున్నారా లేదా, పర్యటన సమయంలో ఎవరెవరితో భేటీ అవుతున్నారు, ఏ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష చేస్తున్నారు అనే కోణంలో సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. కొందరు తమకు అప్పగించిన జిల్లాలో ఇంతవరకు పర్యటించలేదని ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ ఇన్ఛార్జ్ మంత్రుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వారంలో ఒకసారి పర్యటించాలి. ఈ మధ్య కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నియామకంలో మార్పులు చేశారు. కొందరిని జిల్లాల నుంచి తప్పించారు, ఇంకొందరికి ఇతర జిల్లాల బాధ్యతలు అప్పగించారు. కొత్త మంత్రులకు జిల్లాలను కేటాయించారు. అయితే బాధ్యతలు అప్పగించిన తర్వాత కొందరు జిల్లాల్లో పర్యటించలేదని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ మధ్య గాంధీ భవన్ లో జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రులు సరిగా పనిచేయడం లేదని పెదవి విరిచారు. ఆ తర్వాత మంత్రులు జిల్లాలో పర్యటించేందుకు ఇంట్రెస్ట్ చూపారు. అయితే వారంలో ఒకసారైనా తమకు అప్పగించిన జిల్లాలో పర్యటించి పార్టీ పరిస్థితులపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించింది. ఇక పార్టీ బలోపేతం, బాధ్యతలు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం, లీడర్ల మధ్య సమన్వయం తీసుకురావడం, ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష చేయడం, వాటికి విస్తృత ప్రచారం కల్పించడం ఇన్ఛార్జ్ మంత్రుల కీలక బాధ్యత. అందుకోసం మంత్రులు తరచుగా జిల్లాలో పర్యటించాలి. కొన్ని జిల్లాలో పాత కొత్త లీడర్ల మధ్య గ్యాప్ విపరీతంగా ఉంది. దీంతో కొన్నిసార్లు విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. పరస్పరం విమర్శలు చేసుకునే స్థాయికి లీడర్లు దిగజారుతున్నారు. ఈ కార్యక్రమాల వల్ల పార్టీపై చులకన భావం ఏర్పడుతుంది. ఈ పరిస్థితి గురించి విచారించాలనేటువంటి ఉద్దేశాన్ని కూడా రేవంత్ రెడ్డి అయితే నిఘా పెట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఈ ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పటిష్టంగా ఉంటే కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇతర ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ లో అనుభవిస్తున్న వారు కూడా చురుకైన పాత్రను పోషించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇన్ఛార్జి మంత్రులే నిద్రావస్థలో ఉంటే మరి ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంటుంది, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి అయితే నిఘా పెట్టిండు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు పార్టీకి సంబంధించి ఎవరైతే మీరు ఇన్ఛార్జ్లుగా పెట్టిందో వాళ్ళది పెత్తనం అనేది నడుస్తలేదని కూడా బహిరంగంగానే టాక్ ఉంది. ఒక్కొక్క మంత్రికి ఉన్నటువంటి అనుచరులదే అక్కడ సెటిల్మెంట్ రాజాలుగానైతే వాళ్ళైతే ముందుకు పోతున్న పరిస్థితి. ఒక మంత్రి ఉన్నారు, మంత్రి పేరు చెప్పుకొని చాలా చోట్ల మీరు ఎక్కడైతే ఇన్ఛార్జీలుగా మంత్రులను పెట్టిందో ఒక్కొక్క జిల్లాకు ఆ మంత్రుల కనుసంగంలోనే వాళ్ళ యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో బడా నేతలంతా కూడా కుమ్మక్కై మొత్తం కబ్జాలకు వాటికి వీటికి దిగజారుతున్న పరిస్థితి. ప్రతి మంత్రి యొక్క అనుచరులంతా కూడా ఇదే తీరుతో ఉన్నారు. దీనిపైన మీరు ఒక్కోసారి దృష్టి పెట్టాలి. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కూడా పేదలకు న్యాయం జరగాలంటే ఇన్ఛార్జీలకు కూడా పాత్ర ఉన్నది. మంచి పాత్ర పోషిస్తేనే మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కానీ కింద ఉన్నటువంటి నాయకులంతా కూడా డబ్బు ముసుగులో పడిపోయి ఆ యొక్క ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పేరు తెస్తున్నారు. మరి వాళ్ళ పాత్ర కూడా ఇందులో వాటా ఉన్నదా అనేటువంటి విషయాలు కూడా బహిర్గతంగానే ప్రజలైతే వాపోతున్న పరిస్థితి. దీనిపైన కూడా నిఘా పెట్టాలి. ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకం పేదవాడికి ఇలాంటి రూపాయి లేకుండా అందాలనేది మీ కల అయితే ఇక్కడ తెర వెనుక జరుగుతున్న తతంగం అంటే వేరే ఉన్నది. డబ్బు లేనిది పని నడుస్తలేదు. కాబట్టి దీనిపైన నిఘా పెట్టి తప్పకుండా ప్రభుత్వానికి సంబంధించి ప్రజల పక్షమా ఉన్నట్టుగానైతే మీరు వ్యవహరించాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందా లేదనేది కూడా మీరు చూడాల్సిన ఆవశ్యకత ఎంతే ఉంది. మీరు ఒక్కసారి అనగానే ఏదో వార్నింగ్ ఇవ్వడమే వాళ్ళు పోయి ఏదో నామమాత్రంగా కనబడి వస్తున్నారట. కానీ మీరు చెప్పకుండా మీరు ఆల్రెడీ ఇన్ఛార్జిగా పెట్టిళ్ళు. ఏదో జెండా వందనప్పుడు సలాం కొట్టి, జూన్ 2వ తారీఖు సలాం కొట్టి, జనవరి 22కు సలాం కొట్టేస్తే ఏముంటుంది చెప్పండి. దాని తర్వాత సరే మన స్వేచ్ఛ స్వాతంత్రం ఇవన్నీ కూడా
మనం అన్ని కలుపుకొని పోవాలి, మన సంస్కృతి సంప్రదాయాలు. కానీ వాళ్ళు ఏమన్నది చుట్టపూసలకి వస్తున్నారు పోతున్నారు. కొందరైతే జిల్లాలకే రానటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన మీరు నిఘా పెట్టిళ్ళు. మీరు ఇంకా కూడా ముట్టకాయలు వేయాలి. ప్రతి ఒక్కరికి కూడా మీరు ముట్టకాయలు వేస్తే వాళ్ళందరూ కూడా సెటిలైట్ అవుతారు. లేకపోతే మీ సీటుకి ఎసరు పెట్టేటువంటి పరిస్థితి అయితే తెస్తారు. కాబట్టి మీరు ఏదైతే ఉన్నారో మీరు బరాబర్ పనిచేస్తున్నారు, చేయడం అనలేదు. కానీ ఒక్కొక్క పనిని ఒక్కొక్క టైం పడుతుంది. కానీ ఎవరైతే ఇర్రెగ్యులర్ గా నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళపైన మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ కబ్జా కోర్ల మీద కబ్జాదారుల అనుచరుల మీద చర్య తీసుకుంటే మంత్రులు కూడా సెటరేట్ అవుతారు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. మంత్రులు అండదండలతో కొంతమంది వాళ్ళ ఇలాకాలో ఏవేవో పనులు చేసుకుంటూ వాళ్ళకు చెడ్డ పేరు వస్తున్నాయి. వాళ్ళకు చెడ్డ పేరు వస్తే మీ ప్రభుత్వానికి మీ పార్టీ కూడా చెడ్డ పేరు వచ్చినట్టే. కాబట్టి దీనిపైన మీరు నిఘా పెట్టండి. మీరు నిఘా పెట్టి మంచిగా పని చేసేటువంటి ప్రయత్నం చేయండి, పని చేపించండి కూడా. మీరు చెప్పాల్సిందే, వాళ్ళు చేయాల్సిందే, అంతే ఇంకా ముచ్చట. సో దీని చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారి పనితీరు, మరి వాళ్ళకి ఇంకా ముట్టకాలు ఇస్తారా లేకపోతే ఇప్పటికే సెటరేట్ అయ్యారా అనేటువంటి విషయాలు అయితే మనం మళ్ళీ రానున్న రోజుల్లో చూడాల్సిందే. సో చూస్తున్నానండి ప్రజానండి, థ్యాంక్ యూ సో మచ్.